హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనము కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ ఈ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మైండ్ గురించి తెలుసుకుందాం. కాన్షియస్ మైండ్ ఇది మన డే టు డే యాక్టివిటీస్లో, అంటే మన డెసిషన్ మేకింగ్, ఈరోజు ఏం వంట వండాలి, లేదా ఈరోజు ఏ రూట్లో ఆఫీస్కి వెళ్ళాలి, ఈరోజు ఏ పని చేయాలి, ఇలాంటి అన్ని డెసిషన్స్ కాన్షియస్ మైండ్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఎంత అటెంటివ్గా ఉన్నాము, ఎంత ఫోకస్డ్గా ఉన్నాము, ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్. తర్వాత థింగ్, కాన్షియస్ మైండ్ ఈజ్ జస్ట్ 5% ఆఫ్ ద ఎంటైర్ మైండ్. మిగిలిందంతా 95% అయితే ఈ కాన్షియస్ మైండ్ ఇట్స్ జస్ట్ 5%. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రోగ్రామ్ లాగా మన బాడీలో ఒక ఆటోమేటెడ్, మన మైండ్లో ఒక ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ లాగా ఇన్బిల్ట్ అది ఉంటుంది. సో ఇది మనం చేంజ్ చేయాలి అంటే ఆ ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చేంజ్ చేయాలి. ఇట్స్ లైక్ దట్. ఆ హార్డ్వేర్లో ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ సెట్ అయిపోయి ఉంటాయి. ఆ ప్రీ డిఫైన్డ్ మన బిలీఫ్స్, కానీ నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, మన బిలీఫ్స్, మన ప్యాటర్న్స్, మన లైఫ్లో జరిగేటివి, అండ్ మన మెమరీస్, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, ఇట్లాంటివి ఇవన్నీ కలిపి సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి, స్టోర్ అయ్యి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మన కాన్షియస్ మైండ్ మనము రెస్పాండ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ మనము రియాక్షన్, ఇప్పుడు ఏమైనా జరుగుతుంది, ఏదైనా ఒక ట్రిగర్ వచ్చింది, ఆ ట్రిగర్ అప్పుడు మనం ఆగి రెస్పాండ్ అవుతున్నామా, లేదా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఒక రియాక్షన్ వచ్చేస్తుందా, మన కంట్రోల్లో లేని ఒక రియాక్షన్, అది కోపం కావచ్చు, లేదా ఏదైనా అలా ఏదైనా మనకు మన ప్రమేయం లేకుండా ఒక రియాక్షన్ వచ్చేస్తే అది సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న బిలీఫ్స్ వల్ల ఆ రియాక్షన్స్ వస్తున్నాయి అని మనం చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటాము. ఈసారి పిల్లలు ఏమైనా తప్పు చేస్తే నెమ్మదిగా వాళ్ళకి నచ్చజెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటాం. కానీ ఆ టైం వచ్చినప్పుడు వెంటనే మనము ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యి వి జస్ట్ రియాక్ట్, అండ్ దెన్ మళ్ళీ అయ్యో అలా ఎందుకు చేశానా అని అనుకుంటాం కదా. సో ఇదంతా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బిలీఫ్స్ వల్ల వచ్చినది. ఇప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పటి నుంచి మెమరీస్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి అంటే, మనకు రైట్ ఫ్రమ్ ద కన్సెప్షన్ స్టేజ్ అప్పటి నుంచి, అంటే అందుకే గర్భ సంస్కారాన్ని అంటారు, అదంతా మెమరీ ఉంటుంది. యాక్చువల్గా ఇంకా కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంది. స్కూల్స్ ఆఫ్ థాట్ ఉంది. అది లైఫ్ టైమ్స్ ఆఫ్ మెమరీ కూడా స్టోర్ అయి ఉంటుంది. అందుకే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అని చేస్తారు. అలా చేసినప్పుడు పాస్ట్ లైఫ్ మెమరీస్ కూడా యాక్సెస్ చేయగలుగుతారు. అది ఎలా చేస్తారు అంటే, ఇవి కూడా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి ఉంటాయి అని. ఓకే, మన పాస్ట్ లైఫ్ది ఇట్స్ నాట్ అవర్ కంటెంట్ రైట్ నౌ, సో విల్ కీప్ దట్ అసైడ్. యాజ్ ఆఫ్ నౌ, కన్సెప్షన్ నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రతి నెగటివ్ మెమరీ కావచ్చు, పాజిటివ్ మెమరీ కావచ్చు, ఎవ్రీథింగ్ is stored in our subconscious mind. ఈ మెమరీస్ వల్ల మనకు ఫియర్స్, ఇన్సెక్యూరిటీస్, మన ప్యాటర్న్స్, ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ నుంచే ఫామ్ అవుతాయి. సపోజ్ మన హ్యాబిట్స్ కూడా సబ్కాన్షియస్ మైండ్ నుంచే ఫామ్ అవుతాయి. రోజు మనం లేవగలగాలి అంటే దానికి ఒక స్ట్రాంగ్ ప్రోగ్రామ్ సబ్కాన్షియస్ మైండ్లో, సపోజ్ మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేవాలి అనుకుంటాము. అలా అనుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ సబ్కాన్షియస్ మైండ్లో దానికి సరిపోయే రీజన్, బిలీఫ్ ఉంటే లేవగలుగుతాం. లేదంటే ఈ కాన్షియస్ మైండ్లో మనం ఎంత స్ట్రాంగ్గా అనుకున్నా కూడా, లేవాలి నేను రేపటి నుంచి మార్నింగ్ ఎర్లీగా లేవాలి అనుకున్నా, మనం సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న డిఫరెంట్ బిలీఫ్ వల్ల అది చేయలేకపోతాం. సో అందుకు ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్ళాలి అని జనవరి 1 బాగా ఫుల్ జోష్తో ఎన్రోల్ చేసేసుకుంటాము. తర్వాత కొద్ది రోజులకే అదంతా తక్కువైపోతుంది, తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ పోవాలా అన్న అంత జోష్ ఉండదు, లేదా దే వోంట్ బి ఏబుల్ టు కమిట్ ఫర్ అ లాంగ్ టైం. అది కంటిన్యూస్గా ఒక హ్యాబిట్ బిల్డ్ అవ్వడానికి, ఏదైనా ఒక పని చేయడానికి, అది సబ్ కాన్షియస్ మైండ్లో నుంచే ప్రోగ్రామింగ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి. మనం కాన్షియస్ మైండ్తో ఎంత స్ట్రగుల్ అయినా అది జరగదు. సబ్ కాన్షియస్ మైండ్లో రీప్రోగ్రామ్ చేసుకోవాలి ఫర్ ఆల్ దీస్ నెగటివ్ బిలీఫ్స్. ఏదైనా స్ట్రాంగ్ హ్యాబిట్స్ ఫామ్ అవ్వాలన్నా, దేనికైనా వీ నీడ్ టు వర్క్ అట్ ద సబ్ కాన్షియస్ లెవెల్. ఈ రెండు డిఫరెన్స్ కోసము ఈరోజు మన ఈ టాపిక్. అండ్ దెన్ ఊరికే జస్ట్
అన్కాన్షియస్, సూపర్ కాన్షియస్ టచ్ చేస్తాం అలాగా. ఈ అన్కాన్షియస్ మైండ్ దాంట్లో ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆర్ అటానమిక్, అంటే అటానమిక్గా జరిగేటివి. ఇప్పుడు హార్ట్ బీట్ జరుగుతూ ఉంటుంది, దాని పని అది జరుగుతూనే ఉంటుంది. తర్వాత నర్వస్ సిస్టము, అది మన కంట్రోల్లోనూ ఉండదు, మన అవేర్నెస్లోనూ ఉండదు. మనం ఆగాలి అనుకున్న ఆగదు, మన కంట్రోల్లో ఉండదు కదా. సో ఇట్లాంటివన్నీ, ఈ డైజెషన్, ఇవన్నీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూపర్ కాన్షియస్ అంటే మనము మనకన్నా ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, హయ్యర్ అవేర్నెస్ కావచ్చు, హయ్యర్ కాన్షియస్నెస్ కావచ్చు, ఏదో ఒకటి మనకన్నా గొప్పగా ఇంకా ఏదో ఒకటి ఉంది అనుకున్నప్పుడు, అంటే మోర్ దాన్ హ్యూమన్స్. లైక్ దాన్ని యూనివర్సల్ నాలెడ్జ్ అంటారు, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అంటారు, లేదా యూనివర్స్, లేదా గాడ్. మీరు ఎలా అనుకున్నా మనకన్నా ఇంకొక హయ్యర్ అవేర్నెస్ ఉంది, కాన్షియస్నెస్ ఉంది అంటే దాన్ని ట్యాప్ ఇన్ చేసుకుంటే, చేసుకొని ఆ డివైన్తో, ఆ యూనివర్సల్ విజ్డమ్తో కనెక్ట్ అయ్యి ఉండగలగడం, అది సూపర్ కాన్షియస్నెస్ అంటారు. తర్వాత ఈ సూపర్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే మనకు మన ఇంట్యూషన్ బిల్డ్ చేస్తుంది. ఆ, మనకు ఎందుకు, సో ఇప్పుడు మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ తెలుసుకోవడం వల్ల మన మైండ్ సెట్ మీద మనం ఎలా వర్క్ చేయాలి అని మీకు ఒక క్లారిటీ వచ్చినట్లయితే, ఆ, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.